హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేను మీ శ్రేయోభిలాషి. ఇవాళ అయితే మనం గుమ్మడి తోటలోకి వచ్చేసాము. గుమ్మడి తోటలో మనం గుమ్మడి మొక్కలు చూపిస్తాను, వచ్చేయండి. గుమ్మడి మొక్కలతో పాటు మనం కూరగాయలు కూడా పెట్టుకున్నాం, అవి కూడా చూసేద్దాం ఇవాళ. గుమ్మడి తోటలోకి రాగానే గుమ్మడి మొక్కలను చూస్తుంటే ఏడిపే వచ్చేసింది. ఎందుకనుకుంటారేమో, మొన్న వెళ్ళే రోజు చూస్తే బాగానే ఉన్నాయి, 2 రోజుల తర్వాత వచ్చేసరికి ప్రతి ఆకు కన్నాలు పడిపోయి ఉన్నాయి. ఏంటి ఇలా అయిపోయి ఉన్నాయని ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతి మొక్కలోనూ చిగురించే ఆకులో ప్రతి ఆకులో కూడా పురుగే కనిపిస్తుంది. నేను చేతి మీద వేసుకొని చూపిస్తాను చూడండి, కానీ కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, నేనైతే మళ్ళీ ఒక ఆకుని ఇంకా వేరే మొక్కను కూడా చూస్తున్నాను, అలానే ఉన్నాయా అన్నిట్లలో అనేసి. ప్రతి మొక్కలోనే బాగా పురుగు పడిపోయింది. ఇప్పుడైతే అర్జెంటుగా మందు కొట్టేయాలి. ఇవి రేపు మందు కొడతాము. ఇప్పుడు ఇంకొక మొక్కలో పురుగు చూపిస్తాను చూడండి. ఎన్ని పురుగు, ఒక్క ఆకులోనే ఎన్ని పురుగులు ఉంటున్నాయో అవి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక వామ్మో, అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇందులోకి వచ్చి చూస్తే కళ్ళమ్మటి నీళ్ళే వస్తున్నాయి. నేనైతే ప్రతి మొక్కని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ మొక్కలో చూసినా పురుగే ఉంది. ఎండాకాలం అవటానో ఏమో కానీ ప్రతి మొక్కలోనూ పురుగు విపరీతంగా ఉంది. ఇంత ఎండాకాలంలో అయినా కానీ ఎప్పుడు ఇంత పురుగు ఎప్పుడూ పడలేదు. ఈ సంవత్సరం బాగా విపరీతంగా పురుగు ఉంది. నేనైతే పురుగు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. తీస్తున్నాను కానీ అవి మీకు వీడియోలో కనిపించట్లేదు. ఆకు తుంపి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చేతిలో వేసుకున్నాను కానీ అది కనిపించట్లా. ఇప్పుడైతే ఇంకొక మొక్కను చూస్తాను, దాంట్లో ఎన్ని ఉన్నాయో చూస్తాను. ఒక్కొక్క మొక్కలో 5-6 పురుగులు ఉంటున్నాయి ఫ్రెండ్స్. అసలు ప్రతి మొక్క తీగ సాగకుండా అలానే ఇదిగా ఉంది. ప్రతి పురుగు మామూలుగా లేదు. ఇప్పుడు అయితే ఆకులో చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకులో 3 పురుగులు ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో వీడియోలో కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. అదిగో కనిపిస్తున్నాయి కదిలాడుతూ. అదిగోండి ఎలా పాకులాడుతున్నాయి. చిన్నగానే ఉన్నాయి, మళ్ళీ అవేమి పెద్దగా కూడా లేవు. అవి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకని మనం అర్జెంటుగా మందు అయితే కొట్టేసుకోవాలి. చక్కగా తీగ జాతికి చెందింది కాబట్టి కొంచెం దూరంగా, ఒక సాట మొలిచినా ఒక సాట మొలవపోయినా కానీ సరిపోతుందని కొంచెం దూరంగానే పెట్టాను. కానీ ఎండాకాలం అవటం వల్ల ఈ పురుగు విపరీతంగా ఉంది. పురుగుని ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా అయితే మందు అయితే కొట్టేసుకోవాలి. ఓకే నా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో మా తోటని. చూడండి, మా తోటలో ఒక మామిడి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. మధ్యలో ఉంది మామిడి చెట్టు. మామిడికాయలు ఇప్పుడే చిన్న కాయలు ఉన్నాయి. మామిడికాయలు పెద్దగా అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం గుమ్మడి మొక్కల్లో పురుగు చూసాం కదా ఫ్రెండ్స్. ఆ మొక్కకి ఏం మందు కొడితే తగ్గుతుందో తొందరగా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇవైతే బెండ మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఎండాకాలం అవటాన తొందరగా ఎదగట్లేదు ఫ్రెండ్స్. ఇవి ఎండాకాలం విత్తనాలనే ఇచ్చారు కానీ ఇప్పటికి 20 రోజులు అవుతున్నాయి. అలానే చిన్న మొక్కల్లానే కనిపిస్తున్నాయి. ఈ లైన్ మొత్తం బెండ మొక్కలు పెట్టుకున్నాను. యువతలైతే ఒక కొంచెం దూరం చెట్టు చిక్కుళ్ళను కొంచెం బీరలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ వచ్చేసి గోడు చిక్కుళ్ళు పెట్టుకున్నాను. గోడు చిక్కుళ్ళు చాలా కొంచెం సన్నగా గింతే ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. బెండ మొక్కలు చూడండి ఫ్రెండ్స్, చిన్నగా ఎంత చిన్నగా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక కనిపించలేదు కదా వీడియోలో, అందుకని ఇప్పుడైతే నడుస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే గింత చిన్న మొక్కల్లా ఉన్నాయి. ఇవి పెట్టి ఇప్పటికి 25 రోజులు అయిపోయింది. అయినా కానీ చిన్న మొక్కలు ఇంట్లో కన్నా వస్తాయో లేదో తెలియదు. ఇవైతే బీర మొక్కలు అయితే 25 రోజులకే కొంచెం, బీర మొక్కలు అయితే 45 రోజులు కాయలు వస్తాయి. కానీ 25 రోజుల మొక్కకి కొంచెం 25 రోజుల మొక్కల్లాగా అనిపించాయి. అవి ఎన్ని కాయలు కాస్తాయో ఏమో తెలియదు కానీ కొంచెం పర్లేదు అనిపించింది బీర మొక్కల వరకు. కానీ బెండ సాటిస్ఫై అవ్వలేదు ఫ్రెండ్స్. ఇవైతే బీర మొక్కలు పర్లేదు, బాగానే ఉన్నాయి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బీర మొక్కలు ఇవైతే తినటానికే కాబట్టి కొంచెమే పెట్టుకున్నాం. అదొకసాలే పెట్టుకున్నాం. అవేమో ఎప్పుడో పెట్టినైతే ఇవి ఇప్పుడు మొలిసాయి ఫ్రెండ్స్. మరి ఎందుకనో ఈ 3 మొక్కలు అయితే ఇప్పుడే మొలిసాయి. మరి ఎందుకనో తెలియదు కానీ, తేమ సరిపోక తెలియదు, లోతులో పడ్డాయో తెలియదు కానీ ఇప్పుడు మొలిసాయి. ఇదైతే కొంచెం తీగ ఎక్కువ సాగింది. ఈ 2 మొక్కలు అయితే కొంచెం తీగ ఎక్కువగా వచ్చింది. ఇవైతే ఇంకా కొన్ని రోజులు అయితే పూత పిందె వస్తుంది. ఇవైతే సొర మొక్కలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సొర మొక్కలు ఇవైతే. సొరకు కూడా ఫుల్గా పురుగు అయితే పడిపోయింది ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ మందు కొట్టాలో తొందరగా, వీటిని తొందరగా బతికించాలి కదా. పురుగు ఎక్కువ పడితే చచ్చిపోతుంది కాబట్టి తొందరగా పురుగు మందు అయితే కొట్టేసుకోవాలి. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇవైతే సొర మొక్కలు, ఇవి కూడా తినటానికనే పెట్టుకున్నాం. ఇవైతే గోడు చిక్కుడు మొక్కలు ఫ్రెండ్స్. చూడండి గోడు చిక్కుళ్ళు చూడండి ఫ్రెండ్స్. సాలు ఎలా నీట్గా డ్రిప్ వెమ్మటే పెట్టాను, చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి. ఒక సాలు పెట్టాను డ్రిప్ పైప్ వెమ్మటి, నీట్గా కనిపిస్తున్నాయి. ఇదైతే దోస మొక్కలు ఫ్రెండ్స్. దోసలు వాళ్ళు ఇవ్వటం షాపోలో తప్పో తెలియదు, మా తప్పో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఒక సాల్ మొత్తం పెడితే మొత్తం కలిపిన 20 మొక్కలు కూడా మొలవలేదు ఫ్రెండ్స్. ఎందుకనో దీనికైతే అప్పుడే తెగులు కూడా పడిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా దేనికైనా మందులు కొట్టాలనిపిస్తుంది. మందులు కొట్టకుండా ఆర్గానిక్గా మనం పండించుకొని తిందాం అనుకుంటే ఆ మందులు కొడితేనే తినేలా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి.